నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం భారతదేశంలో ఒక సినిమా గురించి అయితే హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా ఏమనుకుంటున్నారా? పుష్ప 2. పుష్ప 2 ఈ సినిమా నిన్నే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అది ఎక్కడంటే పాట్నాలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంతమంది వచ్చారంటే వాళ్ళు అరేంజ్ చేసింది 5 లక్షల మంది అయితే దానికి మించిన వాళ్ళు వచ్చారు. అసలు వీళ్ళని కట్టుదిట్టం చేయడానికి 1200 మంది పోలీసులు పెట్టినా కూడా ఆ ప్రజలనేది అక్కడ వాళ్ళని ఆపడానికి అవ్వలేదు. ఎందుకంటే అంతమంది ఫ్యాన్స్ అనేది వస్తారని ఎప్పుడు ఊహించలేదు. అది కాక మన సౌత్ ఇండియన్ హీరోని అక్కడ ఇంత బాగా ఆదర్శిస్తారా అని కూడా అల్లు అర్జున్ కూడా అనుకోలేదు. అయితే మనం దీని గురించి చెప్పుకున్నట్టయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని విశేషాలు అయితే అల్లు అర్జున్ గారు చెప్పారు. నేను ఇప్పుడు దాకా ఇన్ని స్టేట్స్ తిరిగాను కానీ ఇక్కడ పాట్నాలో నాకు ఇంత ఆదరణ ఉంటుందా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే నేను ఈ గడ్డ మీద మొదటిసారిగా అడుగు పెట్టాను. ఇంత ఆదరణ ఉందని నాకు ఇప్పుడే తెలుస్తుంది. పుష్ప ఎప్పుడు ఎవరి ముందు తల వంచలేదు. కానీ ఈరోజు బీహార్ వాళ్ళ ప్రేమను చూసి ఆ ప్రజల ప్రేమను చూసి ఈరోజు నేను తల వంచుతున్నాననే ఒక డైలాగ్ అయితే చెప్పారు. అది ఎప్పుడూ హిందీలో మాట్లాడలేదు అల్లు అర్జున్ గారు. ఈరోజు హిందీలో కూడా మాట్లాడారు. కొన్ని సన్నివేశాలు కూడా చెప్పారు. నాకు ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, మీరందరూ చూస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఇక్కడ బీహార్లోనే ఎందుకు చేశారు అంటే మన రీసెంట్గా చెప్పారు ప్రొడ్యూసర్స్ కానీ లేదా వీళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము 6 లాంగ్వేజెస్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాము, ఇది పాన్ ఇండియా మూవీ అని చెప్పి మొన్న కూడా ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది. అయితే పుష్ప సినిమాలో మనం ట్రైలర్ కూడా చూసాము. ఆ ట్రైలర్లో పుష్ప 1 కన్నా పుష్ప 2లో చాలా ఎలిమెంట్స్ అయితే అటాచ్ అయి ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేసి దీంట్లో ఈ పుష్ప 2లో అయితే కొన్ని ఎలిమెంట్స్ కూడా అటాచ్ చేశారు. తర్వాత డైలాగ్స్ కూడా ఉన్నాయి. పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నావా, ఇది వైల్డ్ ఫైర్ అనే ఒక డైలాగ్ కూడా అందరినీ ఆకర్షిస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకో డైలాగ్ కూడా చెప్తున్నారు, పుష్ప అంటే నేషనల్ కాదు, పుష్ప అంటే ఇంటర్నేషనల్. అసలు ఈ డైలాగులు వింటుంటే తెలియని ఒక గూస్ బంప్స్ అయితే జనాల్లో వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా అంతకుముందు పుష్ప 1 కూడా ఇంతలాగా ప్రమోషన్స్ అయితే చేయలేదు. కానీ పుష్ప 2 మాత్రం భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ చేయడం వెనకాల ఏంటి కారణాలంటే పుష్ప 2 అనేది భారీ బడ్జెట్ ఫిలిము. అంతకు ముందు కన్నా ఈసారి భారీ కలెక్షన్స్ వస్తాయని కూడా చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు తెస్తాయని అల్లు అర్జున్ కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా నిన్న ఈ ట్రైలర్ అయితే రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే 40 మిలియన్స్ వ్యూస్ అయితే పోయినాయి. ఇప్పుడు దాకా ఏ సినిమాకి ఇన్ని వ్యూస్ అయితే రాలేదు అని చెప్పి చాలా మంది దీని మీద అయితే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకా చెప్పుకోవటైతే పుష్ప 2 అంతకుముందు డిసెంబర్ 6న రిలీజ్ డేట్ పెట్టారు. తర్వాత దాన్ని డిసెంబర్ 5కి మార్చారు. ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎంత కలెక్షన్స్ రాబోతున్నాయి అనేది మనం మరికొన్ని రోజుల్లోనే చూడబోతున్నాం.